అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హోలీ వర్డ్స్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక సందేశాన్ని నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనం నేర్చుకున్నటువంటి అంశం, నీ నాభి సూత్రము కోయబడిందా? నీ నాభి సూత్రము కోయబడిందా అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. నాభి సూత్రము అంటే ఏమిటి, కోయబడటం అంటే ఏమిటి అనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. నాభి సూత్రము అని అనగా బైబిల్ ద్వారా దాని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. నాభి సూత్రము అంటే హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట రాయబడింది. మేము చెబుతున్నటువంటి ఈ అంశాలు, ఈ పాఠాలు బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లని, వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని అంశాలకు టైటిల్స్ని పెట్టడం జరుగుతుంది. ఈ మాట హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంది. నాభి సూత్రము అనే మాట ఒకసారి చదువుకుందాం. మరి 16వ అధ్యాయము 4వ వచనము హెజ్కేలు గ్రంథము. నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు అన్నాడు. చూడండి, నాభి సూత్రము అన్న మాట హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది ఒక తల్లికి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే తల్లితో అన్ని సంబంధాలు తెగిపోతాయి, కానీ ఒకటి మాత్రం అలాగే ఉంటుంది. అదే పేగు, తల్లి పేగు. పుట్టిన బిడ్డకి బొడ్డుకు ఆనుకొని, దానిని నాభి అంటారు. ఆ బొడ్డుకు ఆనుకున్నటువంటి ఒక పేగు అలాగే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి ఉంటుంది. దానినే తల్లి పేగు బంధము అని అంటారే, దానినే నాభి సూత్రము అంటారు. ఈ నాభి సూత్రాన్ని బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపు సుమారుగా కట్ చేయాలి. కట్ చేయకపోతే బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉంది అని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లికి పుట్టిన బిడ్డకి మధ్య ఉన్నటువంటి ఆ పేగు, తల్లి పేగు, దాన్ని కట్ చేయటాన్నే నాభి సూత్రం కోయబడటం అంటారు. అర్థమవుతుంది కదండి? నాభి సూత్రం కోయబడటం అని బైబిల్ పరిభాషలో చెబుతున్నాడు దేవుడు. ఈ తల్లికి బిడ్డకి మధ్య ఈ నాభి సూత్రాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే, మనం బయట ఉన్నప్పుడు, అంటే భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం, అంతే కదండి? అప్పుడు పుట్టిన బిడ్డైనా పాలు పట్టిస్తారు. అది ఎలా అంటే నోటి ద్వారానే. ఇక అన్ని నోటి ద్వారానే, నీళ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఏదైనా నోటి ద్వారానే, నోటి నుండనే కడుపులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 9 నెలలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మరి నోటి ద్వారా ఆహారం పంపించటం కుదరదు కదా. ఎందుకంటే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే నోటిని నొక్కుతాడు, ముక్కును కూడా నొక్కుతాడు. ఉమ్మనీటిలో ఉంటుంది బిడ్డ.
తల్లి గర్భంలో 9 నెలల పాటు ఉమ్మనీటిలో ఉంటుంది. అలా ఉమ్మనీటిలో ఉన్నటువంటి బిడ్డ ఉమ్మనీరు తాకకుండా ఉండటానికి దేవుడు నోరు నొక్కుతాడు. ముక్కుతో గాలి పీల్చుకోవడానికి అవకాశం లేకుండా ముక్కును కూడా నొక్కుతారు. మరి ఇప్పుడు తల్లిలో ఉన్నటువంటి బిడ్డకి ఆహారం ఎలా వెళ్ళాలి అని అంటే పెట్టాడుగా దేవుడు నాభి సూత్రాన్ని. తల్లి తీసుకునే ప్రతి దాంట్లో కొంత భాగం ఆమె కడుపులో నుంచి ఆ పేగు ద్వారా, ఆ నాభి సూత్రం ద్వారా బిడ్డ కడుపులోనికి వెళుతుంది. బిడ్డ కడుపులోనికి వెళుతుంది. గాలైనా, నీరైనా, ఆహారమైనా ఏదైనా తల్లి ద్వారానే వెళ్ళాలి బిడ్డలోనికి. అందుకే నాభి సూత్రం. అందుకేనండి నాభి సూత్రం. ప్రియమైన దేవుని వర్లరా ఆలోచించండి. ఇక ఇది మీకు బాగా అర్థం కావాలంటే, తల్లి గర్భంలో ఈ నాభి సూత్రాన్ని దేవుడు ఎందుకు పెట్టాడో అన్నది మనకి బాగా అర్థం కావాలంటే కొంతమంది పేషెంట్లు మీరు చూడండి, తినలేని త్రాగలేని పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లు మీరు చూడండి. కొంతమందికి ఏమండి అసలు తినలేని పరిస్థితి, నోట్లోకి కనీసం ఒక ముద్ద కూడా వెళ్ళని పరిస్థితిలో అంతగా రోగాన పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఆహారం అందించాలనుకో ఏం చేస్తారో తెలుసా డాక్టర్లు? హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాడి నోటిలోని గుంట బయట నుంచి నోట్లో గుండా ఒక పైపు లోపటేస్తారు. కడుపులోనికి పోయే విధంగా ఒక పైపును తొడిగేసి ఈ పైపు ద్వారా ఆహారాన్ని జ్యూస్ రూపంలో, ద్రవ పదార్థాల రూపంలో ఈ పైపు ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఎందుకంటే మనిషి కొంచెం తింటేనే ఎనర్జీ అనేది వస్తుందండి. తినకపోతే కొంచెం కష్టం కదండి. అందుకనే పైపు ద్వారా లోపలికి పంపిస్తారు. ఈ సూత్రం తినలేని తాగలేనటువంటి ఒక రోగికి ఏ విధంగా అయితే డాక్టర్లు ఒక పైపు ద్వారా ఆహారాన్ని లోపలికి పంపుతారో, ఈ సూత్రం దేవుడు ముందే ఎరిగి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నోటి ద్వారా కాదు తల్లి గర్భంలో పేగు ద్వారా, ఆ నాభి సూత్రం ద్వారా బిడ్డ కడుపులోనికి అన్నీ ప్రవేశపెడుతుంటాడు దేవుడు. ఎంత విచిత్రం అండి దేవుడి కార్యాలు. మీరు ఒకసారి చూడండి, దేవుడి కార్యాలు మీరు చూడండి. ఆయన చేసేది ఏదైనా వండరేనండి. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాభి సూత్రము అనే పదం మనకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. నాభి సూత్రం అనే పదం అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఆలోచించండి. ఇది నాభి సూత్రము అనే దాని గురించినటువంటి వివరణ. నాభి సూత్రము అన్న దానికి వివరణ ఇచ్చానండి ఇప్పటిదాకా మీకు నేను. అయితే నాభి సూత్రం కోయబడలేదు అంటున్నాడు 4వ వచనంలో. నీ జనన విధమును చూడగా నీవు జన్మించిన రోజున, పుట్టిన రోజున నీ నాభి సూత్రము కోయబడలేదు అన్నాడు దేవుడు. ఏమండి ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, ఇదేదో బిడ్డ పుట్టినప్పుడు ఆ పేగు తెంచిన దాని గురించి మాట్లాడుతున్నాడు అనుకోమాకండి. ఇది ఒక పోలిక. దేవుడు ఒక విషయాన్ని చెప్పటానికి మనిషి యొక్క జనన విధానాన్ని తీసుకొని తన మనసులో దాగిన భావాలను, ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో, ఈ ప్రజల పరిస్థితి ఏంటో అని చెప్పటానికి ఇశ్రాయేలుల గురించి, యెరూషలేములో నివాసం ఉన్న వారి గురించి దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడండి. ఇంతకిది నిజంగా ఒక బిడ్డ గురించేనా? ఒక బిడ్డ తల్లి పేగు బంధం తెంచటం దీని గురించే మాట్లాడుతున్నాడా? ఇంక దేని గురించి అయినా చెప్పడానికి ఈ విషయాన్ని ఎత్తుకున్నాడా అని మనం ఆలోచిస్తే, మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు హెజ్కేలైన నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన
హేయ కృత్యములను గూర్చి దానికి తెలియచేసి నీవు ఇలాగ ప్రకటించు. అంటే ఇప్పుడు ఇది ఎవరు గూర్చి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అంటే, యెరూషలేమును గూర్చి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలు చేసినటువంటి హేయ క్రియలను గూర్చి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. వారు చేసిన హేయ క్రియలు, యెరూషలేములో ఉన్నవారు ఎవరింతకీ దేవుని ప్రజలే కదండి, దేవుని జనాంగం అండి, ఇశ్రాయేలు సంతతి అండి, 12 గోత్రాలలో ఉన్నవారండి. ఇప్పుడు వారు చేసిన హేయ క్రియలను గురించి చెప్పడానికి దేవుడు ఈ అలంకార భాష, రూపక అలంకార భాష, ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ తల్లి బిడ్డ వారి మధ్యనటువంటి ఆ పేగు బంధము, పుట్టిన వెంటనే ఆ పేగును కట్ చేసే విధానాన్ని గుర్తు చేస్తూ, వారు చేసిన దాన్ని జ్ఞాపకం చేస్తూ, వారి విషయంలో దేవుడు చేసిన దాన్ని తెలియచేయటానికే ఈ వర్ణన. యెరూషలేములో ఉన్నటువంటి వారు చేసిన హేయ క్రియలను గూర్చి వారికి ఇలాగూ ప్రకటన చేయము అంటున్నారు. చూడండి తర్వాత, ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ సంబంధమైనవి, నీ తండ్రి అమోరీయులు, నీ తల్లి హిత్తీయురాలు. ఇదేంటండి విచిత్రం? దేవుని జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అయి ఉండగా యెరూషలేములో ఉన్నవారు నీ తండ్రి ఏమో అమోరీయులు అంటాడేంటి, నీ తల్లేమో హిత్తీయురాలు అంటాడేంటి? దేవుని ప్రజలేవారు కానీ వారి చేసిన హేయ క్రియలు అమోరీయులు చేసిన హేయ క్రియలు, వారు చేసినటువంటి హేయ క్రియలు హిత్తీయులు చేసినటువంటి హేయ క్రియలు. మనమంతా దేవుని పిల్లలే కదండి. ఆ రోజు ఇశ్రాయేలు దేవుని ప్రజలే, దేవుని పిల్లలే, మనం కూడా దేవుని పిల్లలమే. కానీ మన గురించి మనం ఆలోచించిన, ఇశ్రాయేలు గురించి మనం ఆలోచించిన, మనం దేవుని ప్రజలమే, దేవుని పిల్లలమే. కానీ ఏం జరిగింది అంటే, మానవ లోకంలో మనిషి జీవితం లోక సంబంధమైనటువంటి హేయ క్రియలతో పెనవేసుకుపోయింది. లోక సంబంధమైన హేయ క్రియలతో పెనవేసుకుపోయింది. అవునా కదా? మీరు ఆలోచించండి. ఏ మనిషి అండి దైవ సంబంధంగానే ప్రవర్తిస్తున్నాడు, దైవ సంబంధంగానే చేస్తున్నాడు? మీరు ఆలోచించండి. మనం చేసే పనులన్నీ, లోకంలో ఉన్న మనుషులందరూ చేసే పనులన్నీ లోకంతో పెనవేసుకున్నవి కావా? లోకంలో ఉన్నవి కావా? ఇంతకు లోకంలో ఉన్నవి ఏమిటంటే నేత్రాశ, శరీరాశ, జీవడంబు అని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనకు చెబుతుంది. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడంబు అని చెబుతున్నాడు దేవుడు. ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కావు. ఇంతకీ ఎవరి వల్ల కలిగినవి అంటే సాతాను, దుష్టుడు వల్ల కలిగినవి. అంటే లోకములో ఉన్నవన్నీ సాతాను వల్ల, హేయ క్రియలన్నీ దైవ వ్యతిరేకమంతా దానివల్ల కలిగిందే. ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కావు, సాతాను వల్ల కలిగినవి. మనమంతా దేవునికి పుట్టిన వాళ్ళం, అసలు దేవుని పిల్లలు మనమంతా. ఈ లోకంలో ఏ మనిషి జన్మించినా వారందరూ దేవుని పిల్లలే, తండ్రి సంకల్పంలో ఉన్నవారే, దేవుని ప్రణాళిక ప్రకారంగా పుట్టిన వారే కాదా? తండ్రి మనల్ని కన్నాడు భూమి మీద. కానీ మన తండ్రి మనల కంటే మనం ఎలా మారిపోయాము, ఎలా ఉంది మానవ జీవితం అంటే యేసుక్రీస్తు అంటున్నాడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరు వారు అంటున్నాడు. చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఏమండి, మన తండ్రి దేవుడా అపవాదా? మన తండ్రి దేవుడా అపవాదా? ఈ లోకానికి వచ్చిన తర్వాత మనమంతా దేవుని పిల్లలుగా జీవించటం లేదండి, అపవాది పిల్లలుగా జీవిస్తున్నాం. ఒకరోజు ఇశ్రాయేలీలు యెరూషలేములో ఉన్నవారు కూడా అలాగే చేశారండి.
దేవుడు వారి పక్షాన ఉండి వారిని ఏర్పరచుకొని వారి పక్షాన ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారిని విడిపించి నిజంగాండి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఇచ్చి నా ప్రజలు అని చెప్పి వారి గురించి చెప్పుకొని గొప్ప చేస్తే చివరికి ఏం చేశారంటే లోకంలో ఉన్నటువంటి అమోరీయులు చేసినటువంటి క్రియలు చేశారు, హిత్తీయులు చేసినటువంటి హేయ క్రియలు చేశారు. ఆ క్రియలను బట్టి దేవుడు అంటున్నాడు, మీ తండ్రి ఎవరు అంటే అమోరీయుడు, మీ తల్లి ఎవరంటే హిత్తీయురాలు అన్నాడు యెరూషలేముల వారి గురించి. మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు అన్నాడు దేవుడు. అంటే దేవుని పిల్లలమైన మనం అపవాది సంతానంగా మారిపోయాము. లోకముతో లోకమైనటువంటి దానితో మన జీవితాలు పెనవేసుకుపోయాయి. ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏ విధంగా అయితే తల్లి నుంచి అన్నిటినీ స్వీకరిస్తుందో ఈ లోకంలో ఉన్నటువంటి మనం సాతాను వలన అనేకమైనటువంటి హేయ క్రియలను స్వీకరించి దైవ వ్యతిరేకులుగా మనం మారిపోయాం కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. పౌలు గారు ఏమంటున్నాడో, మీరు వాటిని చేయొచ్చు. ఏమంటే రక్షించబడిన వారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఎఫెసీయులకి పత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారంటే మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అంటే మనుషులందరూ ప్రపంచ ధర్మం చొప్పున అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి జీవిస్తూ ఉన్నారు. అంటే మనిషి జీవితం లోకంలో ఉన్నటువంటి సాతాను సంబంధమైన వాటితో పెనవేసుకుపోయిందని, పేగుబంధంలాగా ఉందని దేవుడు చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము పెనవేసుకున్నటువంటి ఆ పేగుబంధాన్ని తెంచేసుకోవాలి. అదే నాభి సూత్రాన్ని కోయటం అంటే. అదేనండి నాభి సూత్రాన్ని కోయటం అంటే. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో అదే చెప్తున్నాడు ప్రవక్త అలంకార భాషలో. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీవు పుట్టినరోజు నాభి సూత్రము కోయబడలేదు. నీ నాభి సూత్రం కోయబడలేదు. నీ నాభి సూత్రాన్ని కోయాలన్న ఆలోచన కూడా ఏ ఒక్కరికి కూడా రాలేదు. శుభ్రమగుటకు నిన్ను నీళ్ళతో కడిగిన వాడు నీవు నీళ్ళతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులో ఒకటైనను నీకు చేయవలనని ఎవరు నీ మీద కటాక్షించిన వారు లేరు. ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? ఈ లోకంతో పెనవేసుకుపోయిన మన జీవితాలను ఆ నాభి సూత్రాన్ని తెంచేయాలని, నీటితో శుభ్రం చేయాలని, తర్వాత ఉప్పు రాయాలని, గొడ్డ చుట్టాలని, వీటిలో ఏ ఒక్కటి గురించి ఆలోచించిన వారు ఎవరున్నారు చెప్పండి? అది ఒక దేవుడు మాత్రమే మన గురించి ఆలోచించాడు అని, అది ఒక దేవుడు మాత్రమే మన గురించి ఆలోచించాడని అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మనకు లోకానికి ఉన్న ఆ నాభి సూత్రము, మనకు సాతాను సంబంధమైన వాటితో మనకు ఏర్పడినటువంటి ఈ నాభి సూత్రము కట్ చేయాలి, తెంచేయాలి, కోసేయాలి, తెంచేసుకోవాలి. అదేనండి గ్రంథకర్త చెప్తున్నాడు. దానితో అలాగే పెనవేసుకొని పోయి ఉంటే లోకంతో సాతానుతో
పెనవేసుకుపోయి అలాగే ఆ పేగుబంధంతోనే మనం అలాగే ఉంటే మన జీవితం చాలా ప్రమాదం. అందుకే కట్ చేయాలి ఆ పేగుబంధాన్ని. దేవుడి దగ్గరికి రావాలి, మనం ఆ పేగుబంధాన్ని కట్ చేసుకోవాలి, వాటన్నిటిని త్యజించాలి, వాటన్నిటిని పక్కన పెట్టాలి. అదే నాభి సూత్రం కోయబడటం అంటే. ఆలోచించండి ప్రియులారా, నీ నాభి సూత్రం కోయబడిందా? కోయబడింది. నా నాభి సూత్రం కోయబడిందా? కోయబడింది. కోయబడింది కనుక నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. కోయబడింది కనుక నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. కోయబడింది కనుకనే ఈరోజు క్రీస్తు సాక్షిగా ఆయన గూర్చిన సందేశాలు అందిస్తున్నాను. ఏ రోజైతే వాక్యం నా జీవితంలో ప్రవేశించిందో, ఏ రోజైతే తండ్రి మాటలు నా జీవితంలో ప్రవేశించాయో, ఆ పేగుబంధం, ఆ నాభి సూత్రం తెంచబడింది. ఆ నాభి సూత్రాన్ని తెంచే ఆయుధమే వాక్యం. ఖడ్గం, ఆత్మఖడ్గం, వాడిగల రెండంచుల ఖడ్గం. ఈ లోకంతో పెనవేసుకున్న మనల్ని, ఈ లోకంతో పెనవేసుకుపోయిన మన జీవితాలను ఆ పేగుబంధం నుంచి విడిపించేది దేవుని మాట. దేవుని మాట. అందుకనే ఒక రోజున పేతురు ప్రసంగం చేస్తున్నాడు. ఒకరోజు పెంతెకొస్తు పండుగ దినాన పేతురు ఆత్మపూర్ణుడే ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో ఈ సమయంలో మరొక మంచి మాట చూద్దాం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే చూడండి ఏమంటున్నాడో. వారి మాటలు విని, ఎందుకంటే ఏమండి, ఈ 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తుంటే పేతురు గారి మాటలు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పేతురు గారు ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన వారి మీదికి రావటం, వారి మీద అగ్ని జ్వాలలుగా విడిపోయి వారిలోనికి రావటం, వారు వాక్శక్తిని అనుగ్రహించి మాట్లాడటం, అందులో పేతురు గారు లేచి ప్రసంగం చేయటం. ఇది 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు పేతురు గారు మంచి సందేశం ఇచ్చాడు. ఎందుకంటే ఆ పెంతెకొస్తు పండుగ దినాన వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరూ ఒక చోట చేరిపోయారు. ప్రతి పెంతెకొస్తు పండుగకి యూదులందరూ ఎక్కడున్నా కానీ ఒకటైపోతారు, ఒక చోటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. పేతురు ప్రసంగం చేశాడు, ఆయన మాటలు విన్నారు. అంటే అప్పటి వరకు వారి జీవితాలన్నీ లోకంతో పెనవేసుకుపోయి ఉన్నాయి, లోకంతో కలిసిపోయి ఉన్నాయి, అపవాది సంబంధమైనటువంటి వాటితో పేగుబంధంతో ఉండిపోయాయి. ఇప్పుడు పేతురు ప్రసంగం విని ఏమంటున్నారు చూడండి. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మమ్మల్ని ఏం చేయమంటారు? పేతురును కడమ అపోస్తలులను అడుగగా. అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందమని పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు అన్నాడు. వారి హృదయంలో పొడవబడ్డారు. ఆ మాటలు వారి జీవితాన్ని లోకంతో ఉన్నటువంటి ఆ పెనవేసుకుపోయిన బంధాంతో కట్ చేసేసింది. పేతురు ప్రసంగమే, పేతురు నోట వచ్చినటువంటి అద్భుతమైన సందేశమే, పేతురు నోట వచ్చిన దేవుని మాటలే వారి హృదయాన్ని పొడి చేశాయి, గాయం చేసేసాయి. ఏమంటే మూల భాషలో వారి హృదయంలో పొడవబడి అన్న మాటకి చూడండి ఏమని రాయబడిందో. మూల భాషలో ఏం రాయబడింది చూడండి. పొడవబడి కింద మూల భాషలో ఏం రాయించాడు దేవుడు? పొడవబడి ఉంది. రెండో అధ్యాయం 37వ వచనంలో ఏం రాశాడు? అందుకు వారు ఏమంటున్నారు? హృదయంలో నొచ్చుకొని అని 37వ వచనం రాశాడు. దానికి మూల భాషలో ఏం రాశారు? పొడవబడి. దేవుని వాక్యమైనటువంటి కత్తి వారిని తెంచి పడేసింది లోకంతో బంధాన్ని.
దేవుని వాక్యమైనటువంటి ఆత్మఖడ్గం వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో వారికి తెలియజేసి లోకంతో పెనవేసుకుపోయిన ఆ బంధాన్ని తెంచేసింది, కట్ చేసేసింది. హృదయంలో పొరవబడిన వారిగా మేమేమి చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం పొందండి అన్నాడు. మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం పొందండి అని చెప్పారు పేతురు గారు. మనిషి జీవితం లోకంతో పెనవేసుకుపోయింది కనుక ఆ పేగుబంధాన్ని, ఆ నాభి సూత్రాన్ని మనం తెంచేసుకోవాలి. అది దేవుడు మాత్రమే చేయగలడు, అది దేవుని వాక్యం మాత్రమే చేస్తుంది. ఆలోచించండి. ఆ కట్ చేసే కత్తెర, ఆ కట్ చేసే ఆయుధం, ఆ కట్ చేసే ఆ కత్తి దేవుని మాట, ఆ నాభి సూత్రంతో మన బంధాన్ని కట్ చేసేది. ఆ నాభి సూత్రంతో ఉన్నటువంటి ఆ పేగు బంధాన్ని కట్ చేసేది దేవుని మాట మాత్రమేనండి. నిజంగా వాక్యం విన్నప్పుడు మనం మారు మనసు పొంది హృదయం నొచ్చుకున్న ప్రసంగాలు ఎన్నో విని నేను మారాలి అని దేవుని వాక్యం నిన్ను ప్రేరేపిస్తే నువ్వు మారిపోయి లోకంతో ఉన్నటువంటి ఆ బంధాలన్నీ త్యజించుకున్నావు కాదా? అదే నాభి సూత్రం కోయబడటం అంటే. అదేనండి నాభి సూత్రం కోయబడటం అంటే. అలా కోసింది దేవుని మాటే. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, వారిలో నుంచి వేరైపోయి అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయి అన్నాడు పేతురు గారు. కాబట్టి నాభి సూత్రం కోయబడిందా? కోయబడింది. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ నాభి సూత్రం కోయబడిన వారే. బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరూ, ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరూ నాభి సూత్రం కోయబడిన వారే. ఆలోచించండి ప్రియులారా. ఈ రోజు వరకు కూడా లోకంతో ఉన్న బంధాలు తెంచేసుకోకపోతే, లోకంతో ఉన్న బంధాన్ని, లోకంతో ఉన్న పెనవేసుకుపోయిన ఆ బంధాన్ని నువ్వు తెంచేసుకోకపోతే క్రీస్తు దగ్గరకు వచ్చి, నీ జీవితం ఇప్పటికీ ప్రమాదంలో ఉంది సోదరా. నీ జీవితం ఇప్పటికీ ప్రమాదంలో ఉంది సోదరి. కాబట్టి లోకం దేవుణ్ణి ద్వేషించింది, మనం కూడా లోకాన్ని ద్వేషించాలి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం, ఈ మూడింటిని జయించిన వాడే. మొట్టమొదటిగా జయించిన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన బట్టే మనం కూడా ఈ మూడింటిని జయించగలుగుతున్నాం. లోకాన్ని ద్వేషిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. లోకంతో ఉన్నటువంటి పెనవేసుకుపోయిన బంధాన్ని మనం తెంచేసుకుంటున్నాం, వేరే బ్రతుకుతున్నాం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా బ్రతుకుతున్నాం. ఆలోచించండి. నాభి సూత్రం కోయబడటం అంటే ఇదే. నాభి సూత్రం కోయబడటం అంటే ఇదే. కాబట్టి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకంతో బంధాలు ఉండకూడదుగా. ఎందుకంటే కట్ చేసుకున్నాం మనం. సాతాన్ని ద్వేషిస్తున్నాం, లోకాన్ని ద్వేషిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ద్వేషిస్తున్నాం, పెనవేసుకోపోయిన బంధాన్ని కట్ చేసుకున్నాం. ఇక ఇంకేముంది? ఇక లేదు. దేవుడితో బంధం ఏర్పడిపోయింది మనకి. ఇక మనమంతా దేవుని పిల్లలం. అందుకని యోహాను సువార్త 1:12 చూడండి ఏమంటారండి యేసుక్రీస్తు. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తను నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆ దేవుడే అధికారం అనుగ్రహించెను. ఇప్పటి వరకు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, కానీ ఇప్పుడు విశ్వాసము ద్వారా, బాప్తిస్వం పొందటం ద్వారా, ఆయన అంగీకరించటం ద్వారా ఆయన పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఇక మనమంతా వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనసేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. మనమేనండి. ఎందుకంటే ఆ బంధం తెగిపోయింది మనకి. ఆ నాభి సూత్రం తెంచేసుకున్నాం, లోకంతో బంధాలని తెంచేసుకున్నాం, వాటన్నిటిని ద్వేషించేసాం. ఇక తండ్రి పిల్లలుగా, పరలోకమందున్న తండ్రి పిల్లలుగా మారిపోయాం. తన్ను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇక మనమంతా దేవుని మూలంగా పుట్టిన వారమే తప్ప మనుషుల మూలంగా, మనుషులేచ్ఛల మూలంగా
పుట్టిన వారిమి కాదు అంటున్నాడు. చూడండి, రక్తం వల్ల నేను, మనుషుల వల్ల నేను, మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారిని కాదు, మనమంతా దేవుని పిల్లలం, దేవుని మూలంగా పుట్టిన వారివి. ఈ నాభి సూత్రం కోయబడిన ప్రతి ఒక్కరూ దేవుని మూలంగా పుట్టిన వారే. ఇది నాభి సూత్రం కోయబడుట అన్న మాటలకి అర్థం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.